అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ అండి, నా పేరు ఫాతిమా. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాని పేరు ఫాతిమా అండ్ కో. ఫస్ట్ వీడియో కాబట్టి స్వీట్తో స్టార్ట్ చేస్తున్నానండి. దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్గా ఒక కప్ సేమియా తీసుకుందాము. సేమియా తీసుకొని దాన్ని సన్నగా అయ్యేటట్టు చేతితోటి నలుపుకోవాలండి. ఒకవేళ అలా చేయకుండా మనం ఎలా ఉందో అలా సేమియా వేసామనుకోండి, అవి పొడుగ్గా అలానే ఉండి ఫ్రై సరిగ్గా అవ్వదు, గోల్డెన్ కలర్లో రాకుండా అడుగంటుతుంటుంది. ఇంకోటి ఏంటంటే పాలలో వేసినప్పుడు కూడా అతుక్కొని జిగురుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నానండి. అందులో పంకిన్ సీడ్స్, పిస్తా, కాజు, కిస్మిస్, ఎండు ఖర్జూర, బాదం కూడా తీసుకోవాలండి. నా దగ్గర లేవు కాబట్టి అవి స్కిప్ చేశాను. ఫుల్ కప్ ఆఫ్ షుగర్ కూడా తీసుకోండి. ఇలాచీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 లీటర్ పాలు తీసుకోండి. చిక్కటి పాలు అయితే స్వీట్ ఇంకా టేస్టీగా వస్తుంది. ఒక పాన్ తీసుకోండి. ఒక పాన్లో ఒక స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. అది కొంచెం లైట్గా సిమ్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను స్టీల్ బౌల్ పెట్టాను కాబట్టి కొంచెం వేడి ఎక్కువైపోయింది. అప్పుడే కాజు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు రోస్ట్ చేసుకోండి. విడివిడిగా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలండి. అన్నీ మిక్స్ చేసి చేసుకుంటే మాత్రం ఒకటి తొందరగా అవుతుంది, మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్కటి వేసుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మాడకుండా అడుగంటకుండా మంచిగా గోల్డెన్ కలర్లో వస్తుంటుంది అనమాట. సో దానికి ఒకసారి చూసుకొని చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో, ఎక్కువ మీకు కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎలా గోల్డెన్ కలర్లో అయ్యేటట్టు చేస్తున్నానో. తర్వాత సేమియా వేసుకోండి. సేమియా మాత్రం కంప్లీట్ సిమ్లో ఉండి కంప్లీట్గా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు రోస్ట్ చేసుకోండి, లేకపోతే అది ఇబ్బంది అవుతుంది. తర్వాత పాలు, ఒక గిన్నెలో పాలు తీసుకోండి. పాలు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక గిన్నెలో 1/2 గ్లాసు వాటర్ పోసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసుకోండి. పాలు పొంగిపోయినాయండి, ఇది గుడ్ సైన్ అనుకుంటున్నాను నేను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు పాలని తిప్పుతూనే ఉండండి. స్టవ్ మీద ఇంకా పొంగకుండా చూసుకోండి. తిప్పుతూనే ఉండాలండి, పాలు పొంగనీయకండి. ఆల్రెడీ 1/2 లీటర్ పాలు పొంగిపోయినాయి నాకు. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇందాక వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదండి, అది పాలలో కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా వేసుకోండి విడివిడిగా, లేకపోతే ఉండలు గడ్డగట్టినట్టు అయిపోతుంది. సో నాన్ స్టాప్ గా కలుపుతూనే ఉండండి, లేకపోతే అడిగంటడం కానీ గడ్డగట్టడం కానీ జరుగుతుంది. ఇస్తున్న విధంగా కలుపుతూనే ఉండండి. దాని తర్వాత ఇలాచీ వేయండి. తర్వాత 1/2 కప్ ఆఫ్ షుగర్ వేయండి. ఎందుకంటే పాలు పొంగినాయి కాబట్టి నేను ఫుల్ కప్ తీసుకోలేదు. దాని తర్వాత కలపండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.